ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ క్విక్గా డెసిషన్ తీసుకున్నందుకు ముందుగా అభినందనలు. కానీ ఆ వీడియో చూశాను, ఎంత పెయిన్ఫుల్గా అనిపించిందంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఎంతగా లిమిట్స్ దాటి మాట్లాడాడంటే మాజీ సీఎం సతీమణి భారతి గారి కోసం నిజంగా బాధ అనిపించింది. మీరు ఏమైనా రాజకీయాలు మాట్లాడండి, సోషల్ మీడియాలో లేదంటే ఎవరికో దగ్గర అవ్వటానికో ఎవరికో హైలైట్ అవ్వటానికో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తగ్గించండి. మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడండి, పోస్ట్ చేయండి, రాజకీయంగానే మాట్లాడండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల్లోనూ తప్పులుంటే మాట్లాడండి. వాళ్ళకంటే మెరుగ్గా మీరు పాలన అందిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి దాన్ని కంపేర్ చేసి మాట్లాడండి. లేదంటే వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడండి. ఇది వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికైనా చెప్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు నోరు ఉంది కదా అని విచ్చలవిడిగా ఘోరంగా మాట్లాడద్దు. మీరు చేసే రాజకీయ విమర్శలైనా రాజకీయ విశ్లేషణలైనా ఉపయోగించే భాష అనేది ఇంపార్టెంట్. అంతకు మించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకురావటం అనేది చాలా పెద్ద అపరాధం. అలాగే వాళ్ళకి లేనిపోని సంబంధాలు అంటగట్టడం అంతకు మించిన మహా పాపం లేదు లేదు లేదు. దిస్ ఈజ్ వెరీ అన్బేరబుల్. ఇక్కడ నుంచి ఎవ్వరూ అలా చేయొద్దు. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడండి, నేను మాట్లాడుతుంటే, నేను పోస్టులు వేస్తుంటే 100 రకాలుగా మాట్లాడండి. కానీ ఇలాగ చిల్లర వేషాలు వేసి చిల్లర కోతలు కోస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇది గర్హనీయం. దిస్ ఈజ్ అన్బేరబుల్. ఐ నో అబౌట్ వైఎస్ భారతి గారు. సచ్ అ నైస్ పర్సన్, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. నేను సాక్షిలో కూడా పనిచేశాను. ఆమంటే ఏంటో నాకు తెలుసు. అనవసరంగా చిల్లర మాటలు మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, పార్టీకి సంబంధించి అంశాలు ఏమైనా మాట్లాడండి. నేను కూడా ఒక్కోసారి కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు మాట్లాడాను, ఆ తర్వాత కూడా కొన్ని మాట్లాడుతుంటాను, రాజకీయంగా మాత్రమే. కానీ ఇలా వ్యక్తిగతంగా అందులోనూ ఆడవాళ్ళని ఇలా మాట్లాడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఈరోజు టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇతర పార్టీలైనా కార్యకర్తలని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇలాంటి విషయాల్లో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా మీదే. దయచేసి ఇలాంటి భాషను మాట్లాడటం, ఈ విధంగా వ్యవహరించడం అనేది క్షమించరాని నేరం.